మరొక 17 రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చొక్కాలు విప్పుకొని తిరగడానికైతే రెడీ అయిపోండి. ఎందుకంటే మీకోసం ఒక మంచి నాటు సరికైతే రెడీ అవుతుంది. అది వచ్చిన తర్వాత ఇక్కడ వరకు అయితే ఎక్కేద్దే, అసలు దిగే ప్రసక్తే లేదు. అదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా యొక్క ఫస్ట్ లుక్ అనమాట. అఫ్ కోర్స్ ఆ సినిమా టైటిల్ ఇంకా మనకైతే తెలియదు, కానీ డ్రాగన్ అని ఆ సినిమా ప్రొడ్యూసర్లే చెప్పారు కాబట్టి ఆ పేరుతో మనం అయితే ప్రజెంట్ అయితే పిలుచుకుంటున్నాం. అయితే ప్రజెంట్ వినపడుతున్న న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ గారి బర్త్డేకి ఆ సినిమా నుండి ఒక గ్లిమ్స్ అయితే వస్తుందంట. ఆ గ్లిమ్స్ లోని ఒక షాట్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు షర్టు లేకుండా స్లో మోషన్ లో అలా నడుచుకుని అయితే వస్తా ఉంటారంట. నిజంగా మాస్ కాదనమాట, దానమ్మ మాస్ షాట్ అది. ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కాబట్టి ఎన్టీఆర్ గారు నడుచుకుంటూ వచ్చే ఫ్రేమ్ ని సెట్ చేసేది మన ప్రశాంత్ నీల్ గారు. ఇంకా బీజిఎం కొట్టేది ఎవరో, సలార్, కేజీఎఫ్ లాంటి అదిరిపోయే మాస్ సినిమాలకి బీజిఎం కొట్టిన రవి బసూర్ గారు అయితే ఈ గ్లిమ్స్ కూడా బీజిఎం అయితే కొట్టబోతున్నారు. నిజంగా ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే ప్రశాంత్ నీల్ గారి టేకింగ్ ప్లస్ రవి బసూర్ గారి బీజిఎం నిజంగా మాస్ లవర్స్ కే ఇంతకంటే క్రేజీ కాంబినేషన్ నాకు తెలిసి అయితే ఉండదు. కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఈ సినిమా 2 పార్ట్స్ కదా. ఫస్ట్ పార్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు లీన్ గా షార్ప్ గా అయితే మనకైతే కనపడతారు. సెకండ్ పార్ట్ లో కొద్దిగా బల్కీగా కనపడే అవకాశాలు అయితే మనకైతే ఉన్నాయి. మొన్న వచ్చిన పోస్టర్ వచ్చింది కదా, రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ అయితే వీళ్ళైతే దింపారు. ఆ లుక్ ఏదైతే ఉందో అది టాక్ ఆఫ్ ద టౌన్ గా అయితే మారబోతుంది. ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీక్వెన్స్ కోసమే మనం అయితే సినిమాకి అయితే వెళ్తాం. ఆ రేంజ్ లో అయితే ఆ సీక్వెన్స్ అయితే బాగా వచ్చింది. జోర్డన్ ఎల్ అయితే తీశారు కదా, మొత్తం గన్నులతో రచ్చరచ్చగా అయితే ఆ సీక్వెన్స్ అంతా జరిగిందంట. మరి ఇవన్నీ చూడాలంటే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. 2027 జూన్ 11న కేవలం పార్ట్ 1 మాత్రమే రిలీజ్ అయింది. ఆ పార్ట్ 1 రిలీజ్ అయిన సంవత్సరం లోపే పార్ట్ 2 అయితే మనకైతే వచ్చేస్తుంది. ప్రజెంట్ పార్ట్ 1 షూటింగ్, పార్ట్ 2 షూటింగ్ రెండు సైమల్టేనియస్ గానే వాళ్ళైతే చేస్తున్నారు. అంటే పార్ట్ 1 వచ్చిన 6 months లోపే పార్ట్ 2 వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయి. అసలు ఏమీ లేట్ అవ్వకుండా జూన్ 11న 2027 పార్ట్ 1 అయితే వచ్చేయాలి. ఇంకా నా అత్యాశ ఏంటంటే ఒక 2-3 నెలల్లోనే పార్ట్ 2 కూడా వచ్చేస్తే బాగుండని నేనైతే అనుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా సాటిస్ఫై కాదు, అంతకు మించి ఉండేలా ఫస్ట్ లుక్ అయితే రాబోతుంది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.